ఇలా పాపులేషన్ పెంచడం వెనకాల గోల్ ఏంటి? జీసస్ మీద ప్రేమతో ఇదంతా చేస్తున్నారా? లేదు. ఇలా కన్వర్ట్ అయిన వాళ్ళందరూ ఓట్ బ్యాంకులాగా మారిపోతారు అండ్ వాళ్ళకి జగనే దిక్కు అనేలా ఈ పాస్టర్లను వాడుకొని ఒక ఫేక్ ఐడియాని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈ రోజు అది ఎలాగో నేను ప్రూవ్ చేస్తాను. అందరూ నా లాస్ట్ వీడియో చూసినట్లయితే వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ప్రకారమే ఏ స్టేట్ లోనూ లేని విధంగా క్రిస్టియన్స్ కోసం సెపరేట్ గా ఏపీ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే ఎంటిటీని ఫామ్ చేసి వాళ్ళ కోసం చర్చ్ కన్స్ట్రక్షన్, రెనోవేషన్, రిపేర్స్ కి డబ్బులు ఇవ్వడం, జెరూసలేం యాత్రలకు డబ్బులు ఇవ్వడం, క్రిస్టియన్ కాలేజెస్, స్కూల్స్, ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా కట్టించి వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేసి కన్వర్షన్స్ కి హెల్ప్ చేస్తూ క్రిస్టియన్ పాపులేషన్ ఎలా పెంచుకుంటూ పోతున్నారో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన కింద పనిచేసే వాళ్ళంతా కూడా 2029 లో మేము ఏంటో చూపిస్తాం, రప్ప ఉంటుందని చెప్పి ఒక్కొక్కడు పద్ధతి లేకుండా రౌడీలాగా మాట్లాడుతున్నారు కదా. ఆ మాటల వెనకాల ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళకున్న మీడియా లేదా సోషల్ మీడియా నెట్వర్క్ గురించి కాదు, గ్రౌండ్ లెవెల్ లో వీళ్ళ కోసం పనిచేసే పాస్టర్ నెట్వర్క్ ని చూసుకుని ఇలా చెలరైపోతున్నారు. బికాజ్ వాళ్ళకి ఆఫీషియల్ రికార్డ్స్ ప్రకారమే వీళ్ళు క్రియేట్ చేసిన కార్పొరేషన్ కి 10,000కు పైగా చర్చెస్ నుంచి అప్లికేషన్స్ పంపించారు. అండ్ ఇందులో అన్ని రకాల డినామినేషన్స్ తాలూకు చర్చెస్ ఉన్నాయి. అన్అఫీషియల్లీ ఇంకెన్ని ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? లాస్ట్ ఎలక్షన్స్ కి ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వాళ్ళు ఆఫీషియల్ గా ఈ లెటర్ ని ఆంధ్రాలో అన్ని చర్చెస్ కి పంపించారు. మరి ఈ లెటర్ లో మ్యాటర్ ఏంటి అని చూస్తే ప్రతి వేరు డినామినేషన్ గల చర్చ్ లీడర్స్, అలాగే క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళు, చారిటీ నడిపే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన డివౌట్ క్రిస్టియన్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని పిలిపించారు. ఎంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు? ఇది మత రాజకీయం కాదా? కేవలం సండే ప్రేయర్స్ కే ఆన్ ఎన్ యావరేజ్ చర్చ్ కి 100 నుండి 150 మంది వెళ్తున్నారు. అలా క్యాలిక్యులేట్ చేసి చూసినా 10 లక్షల నుంచి 30 లక్షల మంది ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా ఎక్కువ ఉంటారు కానీ తక్కువ మాత్రం ఉండరు. బికాజ్ మనకి పెద్ద దెబ్బ ఏంటి అంటే సెన్సస్ తీయకపోవడం. అలాగే చాలా మంది వాళ్ళ సర్టిఫికేట్స్ హిందూగానే ఉంచేసుకుని క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. నిజంగా లెక్కలన్నీ బయటకు వస్తే మాత్రం అందరూ భయపడాల్సిన స్టేజ్ లో మన స్టేట్ ఉందని అర్థమవుతుంది. అందుకే మన రాష్ట్రంలో అవసరం లేకపోయినా ఈ క్రిస్టియన్స్ కి సెపరేట్ గా ఒక కార్పొరేషన్ పెట్టి ఇంకా అందరికీ ఫండ్స్ వచ్చేలా చేసి ఫారెన్ ఫండింగ్ ఛానల్స్ నుండి లీగల్ గా మనీని తెచ్చుకుంటూ జనాలకి డబ్బు ఆశ చూపిస్తూ కన్వర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు జనాలను నమ్మించి మార్చడానికి చాలా బేస్ యూస్ చేస్తున్నారు. హాస్పిటల్స్ దగ్గర మాట వేస్తున్నారు. హాస్పిటల్స్ లో దూరేసి మా దేవుని నమ్ముకోండి మీరు రికవర్ అయిపోతారని చెప్పి ప్రాబబిలిటీ గేమ్ ఆడుతున్నారు. అలాంటి వీక్ మూమెంట్ లో ఎవరికళ్ళు సర్లే పోయేదేముంది అని వాళ్ళ దగ్గర ఉన్న పేపర్ ని తీసుకుని ఓకే చెప్తారు. అండ్ ఇప్పుడు బై లక్ ఇతను రికవర్ అయ్యాడా, చచ్చాడే, ఆ క్రెడిట్ ఇప్పుడు వీళ్ళ దేవుడి అకౌంట్ లో వేసేసి గేమ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ రికవర్ అయిన వ్యక్తిని అలాగే అతని కుటుంబాన్ని చర్చికి రమ్మని ఎంతో ప్రేమతో ఇన్వైట్ చేస్తారు. అండ్ వన్స్ వెళ్ళారా బ్రెయిన్ వాష్ అండ్